అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్ అందరికీ కూడా. ఈరోజు మనం రామాయణం బాలకాండ 45, 46, 47 సర్గలను చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 45వ సర్గ ఈరోజు మనతోటి మొదటి శ్లోకాన్ని చదువుతాను అని చెప్పి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు పక్కన, చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 45వ సర్గ మొదటి శ్లోకం. ఇదేమిటి అంటే, క్షీరసాగర మదనం, శివుని చేత హలాహల భక్షణం, అమృతం కోసం దేవాసురుల యొక్క సంగ్రామం. విశ్వామిత్రుడు మృదవచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణునితో గూడిన రాముడు ఆశ్చర్యములకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను. సో విశ్వామిత్రుడు మృదువచనములతోటి వినిపించినటువంటి మధుర గాథను విని లక్ష్మణునితో కూడినటువంటి రాముడు అమితాశ్చర్యానికి లోనై ఆ మహర్షితో ఇలా చెప్పారు. ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భూమికి అవతరించుట, సాగరం నింపుట మొదలైనటువంటి ఘట్టాలతో కూడినటువంటి ఈ గంగావతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించినటువంటి శుభప్రదమైనటువంటి ఈ కథను లక్ష్మణుడితో కూడి చర్చించుతూ ఉండగా రామునకు ఆ రాత్రి తెలియకుండానే గడిచిపోయింది. అనంతరం ప్రశాంతమైనటువంటి ప్రభాత సమయంలో శత్రు సంహారకుడైనటువంటి రాఘవుడు ఆహ్నిక కార్యక్రమాలను ముగించుకుని ఉన్న విశ్వామిత్ర మహామునితోటి ఇలా అడగడం జరిగింది. విని తీరవలసినటువంటి ఉత్తమ గాథను విన్నాం. రాత్రి పవిత్రంగా గడిచింది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననం చేయడం వల్ల మాకు రాత్రంతా కూడా క్షణంలో గడిచిపోయింది. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైంది త్రిపదగామి అయినటువంటి పవిత్ర గంగా నదిని మనం దాటుదాం. నిరంతరం పుణ్యకార్యములు నిమగ్నమై ఉండేటువంటి ఋషుల యొక్క నావ ఇక్కడే ఉంది. ఇందులో చక్కని ఆసనాలు ఏర్పరచబడి ఉన్నాయి. పరమ పూజ్యులైనటువంటి మీరు ఇక్కడికి వచ్చినట్లుగా గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇక్కడికి చేరి ఉంది. అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైనటువంటి రాఘవుని పలుకులను విని ఋషులందరితోటి రామలక్ష్మణులతోటి కూడి ఆ నదిని దాటడం జరిగింది. అలా ఉత్తర తీరానికి చేరిన తర్వాత విశ్వామిత్రుడు తాము నదిని దాటడానికి తోడ్పడినటువంటి ఋషులను పూజించడం జరిగింది. ఆ తర్వాత 8వ శ్లోకం కదా, జస్ట్ మూవ్ చేసుకో. ఆ తర్వాత విశ్వామిత్రుడు మహాత్ముడైనటువంటి రాఘవుని పలుకులు విని ఋషులందరితోటి రామలక్ష్మణులతోటి కూడి నదిని దాటడం జరిగింది. అలా ఉత్తర తీరానికి చేరిన తర్వాత విశ్వామిత్రుడు తాము నదిని దాటడానికి తోడ్పడినటువంటి ఋషుల్ని పూజించారు. ఆ తర్వాత వాళ్ళు గంగా తీరంలో ఒక క్షణం ఆగి విశాల అనేటువంటి నగరాన్ని దర్శించారు. అనంతరం విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల అనేటువంటి నగరానికి చేరుకున్నారు. రమ్యమైనటువంటి ఆ నగరం అమరావతిలా దివ్యంగా విరాజిల్లుతూ ఉంది. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైనటువంటి విశాల నగర వైభవ విశేషాలను గురించి చెప్పండి అని చెప్పి అభ్యర్థించాడు. ఓ మహాముని, ప్రస్తుతం ఈ విశాల నగరాన్ని ఏ రాజవంశం పరిపాలిస్తోంది, దాని గురించి వినాలి అని చెప్పి కుతూహలపడుతున్నాను. దయతో చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి శ్రీరాముడు అడగడం జరిగింది. అంతటా మునీశ్వరుడు శ్రీరాముని యొక్క ప్రశ్నను విని విశాల నగరం యొక్క ప్రాచీన వైభవాన్ని గురించి తెలపడానికి ఉపక్రమించడం జరిగింది. ఓ రామ, శుభకరమైనటువంటి దేవేంద్రుని కథను వివరిస్తాను, జాగ్రత్తగా విను. అలాగే ఈ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామ మహానుభావ, పూర్వకాలంలో కృతయుగంలో దితిపుత్రులు బలసారులుగాను అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలుగాను ఉన్నారు. ఓ నరోత్తమ, మహాత్ములైనటువంటి ఆ దేవతలకు దైత్యులకు మనకు రోగములు ముసలితనం మరణం లేకుండా ఎట్లా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఓ రామ, ఆ మహాత్ములు ఇలా ఆలోచిస్తూ ఉండగా క్షీరసాగరాన్ని మదించి దాని నుండి అమృతాన్ని పొందుదాము అని చెప్పి ఉపాయం వాళ్ళకి తట్టింది. మిక్కిలి శక్తి సంపన్నులైనటువంటి ఆ దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని చిలికారు. ఇలా సముద్రమదనం 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత కవ్వపు తాడుగా ఉన్నటువంటి వాసుకి విషాన్ని కక్కుతూ తన కోరలతోటి శిలల్ని కాటు వేయసాగింది. వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలలే భయంకరమైనటువంటి హలాహలం అనేటువంటి విషం బయలుదేరింది. ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుషులతో కూడినటువంటి సమస్త జగత్తును కూడా దగ్ధం నరచసాగింది. అంతటి దేవతలందరూ కూడా మహాదేవుడైనటువంటి శంకరుణ్ణి శరణుజొచ్చి రక్షించవయ్యా అని చెప్పి వేడుకుంటూ ఆయన్ని స్తుతించారు. దేవతల యొక్క ప్రార్థనల్ని అందుకొని దేవదేవుడైనటువంటి పరమశివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు.
శంఖచక్రధారి అయినటువంటి శ్రీహరి కూడా అక్కడే ఆవిర్భవించాడు. పిమ్మట శ్రీహరి దరహాసం చేస్తూ శూలధారి అయినటువంటి శంకరునితోటి ఇట్లా చెప్పడం జరిగింది. ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడు కాబట్టి దేవాసురులు సముద్రాన్ని మదించేటప్పుడు అందు నుండి పుట్టినటువంటి మొదటి వస్తువు నీకే చెందాలి. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషయాన్ని స్వీకరించవయ్యా అని చెప్పి అడగడం జరిగింది. శ్రీహరి విధంగా పలికి అక్కడనే అంతర్హితుడయ్యాడు. అంతటా పరమేశ్వరుడు దేవతల యొక్క భయాన్ని గమనించి శ్రీహరి యొక్క వాక్యాల్ని ఆలకించి ఘోరమైనటువంటి హలాహల విషయాన్ని అమృతంలా భావించి స్వీకరించాడు. ఆ గరళాన్ని తన కంఠంలో నిలుపుకొని ఈశ్వరుడు గరళకట్టుడయ్యాడు. ఆ తర్వాత ఆయన దేవతల్ని వీడ్కొని కైలాసానికి వెళ్ళడం జరిగింది. మహానుభావ రఘురామ, అనంతరం దేవాసురులందరూ కూడా పాలసముద్రాన్ని చిలకడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో కవ్వంగా ఉన్నటువంటి మందర పర్వతం పాతాళానికి దిగబడింది. అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువుని రాస్తుతించారు. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారం. ఈ మందర పర్వతాన్ని ఉద్ధరించి మమ్మల్ని కాపాడవయ్యా అనగానే ఆ శ్రీహరి ఆ దేవాసురుల యొక్క మొరని ఆలకించి 1,00,000 యోజనాల విస్తృతిగా కూర్మ రూపాన్ని ధరించాడు. క్షమించాలి, ఎవరు జాయిన్ అయినట్టున్నారు. 1 సెకండ్ అండి. శివోహం గారు, కిరణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. 1 సెకండ్. Sorry for interruption. Please proceed. నో ప్రాబ్లం. ఇంకా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయినటువంటి ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడు. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండాన్ని, మరొక చేతిలో కమండలాన్ని ధరించి ఉన్నారు. ఇంకా ఆ సాగరం నుండి చక్కని వర్చస్సుతో కూడినటువంటి అప్సరసులు ఆవిర్భవించారు. ఓ పురుష శ్రేష్ఠ రామ, జలములు అనగా క్షీరములను మదించినప్పుడు ఆ రసం నుండి జన్మించడం వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అని చెప్పి ప్రసిద్ధి ఏర్పడింది. ఓ కాకుస్త రామ, ఆ క్షీర సముద్రం నుండి సుందరాంగులైనటువంటి అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించారు. ఇంకా 1000 కొలది స్త్రీలు అందులో నుండి పుట్టి వాళ్ళకి పరిచారికులయ్యారు. దేవదానవుల్లో ఎవరును ఆ అప్సరసలను వారి పరిచారికులను భార్యలుగా స్వీకరించలేదు. అందువలన వాళ్ళందరూ సాధారణ స్త్రీలుగానే ఉండిపోయారు. ఓ రఘునందన, జలాది దేవత అయిన వరుణి యొక్క కూతురు వారుణి. ఆమె మధ్యదేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతుకుతూ సముద్రం నుండి బయటకు రావడం జరిగింది. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు అంటే వాళ్ళు దైత్యులు దితిపుత్రులు మాత్రం వరుణుని కూతురైనటువంటి ఆ వారుణిని స్వీకరించలేదు. కానీ అతిథిపుత్రులు అంటే దేవతలు మాత్రం అనంజయ్య అయినటువంటి పవిత్రురాలైనటువంటి ఆమెను స్వీకరించారు. వారుణిని గ్రహించకపోవడం వలన దైత్యులు అసురులయ్యారు. సురును పరిగ్రహించడం వలన దేవతలు సురులయ్యారు. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగిలి ఆనందించారు. ఓ నరశ్రేష్ఠ రామ, ఆ పాలసముద్రం నుండి ఉచ్చేశ్రవం అనేటువంటి ఉత్తమాసం, కౌస్తుభం అనేటువంటి దివ్యమణి, అలాగే ఉత్తమమైనటువంటి అమృతం కూడా బహిర్గతం అయ్యాయి. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతాన్ని పొందడం కోసం తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఆ సందర్భంలో దేవతలు పెక్కుమంది అసురులను సంహరించారు. ఫలితంగా ఉభయ పక్షంలో వారు కూడా కొందరు నశించారు. ఓ మహావీర, ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఓ పక్షాన చేరారు. దేవతలు మరియు ఆ ఉభయ పక్షాల వారికి కూడా ముల్లోకాలలో ఆశ్చర్యాన్ని గొలిపేటట్లుగా ఘోర యుద్ధం జరిగింది. ఆ రణంలో ఉభయ పక్షాల యందు కూడా చాలా మంది మృతులయ్యారు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావం వల్ల జగన్మోహనమైనటువంటి మోహిని రూపాన్ని దాల్చి క్షణంలో ఆ అమృత కలశాన్ని హస్తగతం చేసుకున్నారు. శాశ్వతుడు పురుషోత్తముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు. వారిని అతడు నుగ్గు గావించాడు. దేవతలకు దైత్యులకు జరిగినటువంటి ఆ ఘోర యుద్ధంలో వీరులైనటువంటి అతిథిపుత్రులు అంటే దేవతలు పెక్కుమంది దితిపుత్రులను అంటే అసురులను హతమార్చారు. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఋషులు చారణులు మనకు వారితో కూడినటువంటి సమస్త లోకాలు కూడా ఆ ఇంద్రుడు సంతోషంగా పరిపాలిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీ మద్రమాయణ మందలి బాలకాండ యందు 45వ సర్గ సమాప్తం. అయితే ఈ సర్గలో మనకి క్షీరసాగర మదనం, పరమేశ్వరుడు హలాహలాన్ని తీసుకోవడం, అలాగే అమృతం కోసం దేవాసుల సంగ్రామం, అలాగే కూర్మ రూపం గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం, దేవతలంటే ఎవరు, దైత్యులంటే ఎవరు, ఈ విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు కిరణ్ గారు జాయిన్ అయినందుకు. అండ్ శివోహం గారు 40 ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః, సభాయ నమః.
అందరికి నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం శివం గారు. నమస్కారం కిరణ్ గారు. ఎంతో చక్కగా 45వ సరిగ్గా పూర్తి చేసుకున్నాము. ఒక్కసారి భగవన్ నామస్మరణ చేసుకుందాము. రామాయణ పారాయణ మధ్య రాఘవ నామస్మరణ గోవింద గోవింద గోవింద. నలభై 46 తీసుకుంటారా శివహం గారు? 47 తీసుకుంటారా? 47 తీసుకుంటానండి. ఓకే. 46 46 చదవమంటారండి నన్ను? చదువుతున్నాను కిరణ్ గారు. చదవండి చదవండి కిరణ్ గారు. చదవండి. సరే. చదవండి. శ్రీమద్ రామాయణము 46వ సర్గము. ఓ రామ, తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖిత అయి మరీచి మహర్షి కుమారుడును తనకు భర్తయ్యు అయిన కాశ్యప మహర్షి కడగేగి ఇట్లు మొరపెట్టుకొనింది. ఓ మహాత్మా, బలశాలురైన నీ కుమారులు అనగా దేవతలు నా పుత్రులను అనగా దైత్యులను వధించిరి. పుత్ర శోకముచే నేను విలవిలలాడుచున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపమనర్చుటకు అనుజ్ఞునిండు. ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు. పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి పుత్రుడును మహా తేజస్వి అయిన కశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పలికెను. ఓ తపోధనురాల, అట్లే సుమా, నీకు శుభమగుగాక. పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొని చుండుము. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు. 1000 సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకొనగలిగించో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగును. మహా తేజస్వి అయిన కశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుచూ ఆమెను ఓదార్చెను. పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సునచక్రుడై వెళ్ళిను. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరుగల క్షేత్రమును చేరి తీవ్రముగా తపమాచరించాను. ఓ నరశ్రేష్ఠ, దితి అట్లు తపమనరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగాను. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిధలను, జలములను, కందమూల ఫలములను ఇంకను కావలసిన వాటన్నిటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను. అతడు మాతృభావముతో దితికి పాదములుతుట మొదలగు పరిచర్యలను శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను. ఓ రఘురామ, 1000 సంవత్సరముల తపకాలంలో 10 సంవత్సరముల కాలము మిగిలి ఉండగా అనగా 990 సంవత్సరముల కాలము గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు నుడినేను. ఓ దేవేంద్ర, మహాత్ముడైన నీ తండ్రి యగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను. ఓ పరాక్రమశాలి, నా తపోదీక్షాకాలము ఇంకనూ 10 సంవత్సరములు మిగిలి ఉన్నది. అప్పుడు నీవు ఒక తమ్ముని చూడగలవు. నీకు భద్రమగుగాక. కుమారా, నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపమని కాశ్యపుని కోరి ఉంటిని. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేను అతనిని శాంతపడుతును. అప్పుడు అతడు నీ ఎడల వైరభావమును వీడి భ్రాతృభావమును చూపును. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవింపగలవు. దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యను. అంతటా నిద్ర ముంచుకొని వచ్చుటచే ఆమె వ్యవసాయ తూలిపోసాగెను. అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకెను. ఆమె పగటిపూట నిద్రకు లోనగుట, ఆమె కేశములు పాదధూళిని స్పృశించుట అను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేశాను. శ్రీరామ, పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేశాను. ఓ రామ, ఇంద్రుడు 100 అంచులు గల తన వజ్రాయుధముతో ఛేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను. అంతట దితి మేల్కొనెను. అట్లు ఏడ్చుచూ గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడవకము అని పలుకుచూ మరలా దానిని ఛేదించెను. అంతట దితి ఇంద్రునితో శిశువును చంపకము అని పలికెను. పిమ్మట ఇంద్రుడి తల్లి మాటలపై గౌరవము ఉంచి గర్భమునందుండి బయటపడెను. వజ్రాయుధమును ధరించిన ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడినెను. ఓ దేవి, పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి. ఈ అవకాశమును చూచుకొని యుద్ధమునన్ను చంపనున్న వారిని 7 ముక్కలుగా చేసితని. అమ్మా, నన్ను క్షమింపు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 46
46వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. రామాయణ పారాయణ మధ్య రాఘవనామ స్మరణ. గోవింద గోవింద గోవింద. ఇక్కడ చాలా అమృత్ గారు చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంద్రుడు కారణం కూడా చెప్తున్నాడు. ఏ దోషం వల్ల ఆయన అలా చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు అంటే, పాదధూళికి కేశాలు తగలటం, అంటే జుట్టుకి మన పాదధూళి ఎప్పుడు తగలకూడదు, అందుకే మన జుట్టు నేలకు తాకింది. ఇది ఈ కారణం చేతనే నేల మీద పడుకోకూడదు అని చెప్తారు. ఖచ్చితంగా ఆచ్ఛాదన అంటే ఒక బట్ట గాని చాప గాని వేసుకొని పడుకునే ఎందుకంటారంటే ఇదే దోషం. అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఇవి చాలా చిన్న తప్పులా కనిపిస్తుంది, కానీ దోషం అనేది అలాగే ఉంటుంది. అది ఎవరికైనా సరే, మహర్షులందరూ వాడికైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అని ఈ సర్గలో ఒక్క లైన్లోనే చెప్పేశారు. కానీ అది ఎంత పెద్ద దోషంగా ఉన్నదో మనం గమనించాలి. అందుకే పెద్దలు ఇటువంటివన్నీ గమనించడం కోసమే పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు మనకి. అవునండి. అవునండి. శివోహం గారు 47వ సర్గ దగ్గరగా 22 శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణ మంతలి బాలకాండము 47వ సర్గ. సప్తమరుత్తుల వృత్తాంతము. విశాల నగర ప్రభు అయిన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను అనర్చుట. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యను. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములను పలికెను. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధం వలనే ఈ గర్భస్థ పిండము 7 శకలమైనది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రము లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకముకును పాలకులగుదురు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7గురును సప్తవిధ వాయువులకును అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్యలోకముల యందు సంచరింతురు. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందు, మరి ఒకడు ఇంద్రలోకమునందును, మరి ఒకడు మహా యశస్వి అయిన వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరించును. ఓ పురందర, మిగిలిన 4గురును నీ ఆజ్ఞానవర్తులై 4 దిశలందును సంచరింతురు. నీకు శుభమగుగాక. దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ అంటే ఏడవకము, మారుదహ అంటే ఏడవకము అని పలకటం వలన వారు మరుత్తులు అను పేర వాసికెక్కుదురు. బలాసుర సంహారియు సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్ర వచనములను విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లనెను. తల్లి, నీకు భద్రమగుగాక. నీవు చెప్పినదంతయును జరిగి తీరును. నీ మనోరథము ఈడేరును. నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరింతురు. ఓ రామ, ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరని వింటిమి. ఓ కాకుత్స, రామ, ఈ ప్రదేశం నందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు అలంబుస అను పట్టప్రాణి యందు ఒక పుత్రుడు కలిగెను. అతని పేరు విశాలుడు. అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల యను నగరము నిర్మింపబడెను. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగిన తనయుడు సృంజయుడు పరాక్రమశాలియు సర్వశుభ లక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాస్త్రుడు. అతడు పరమ ధార్మికుడు. కుశాస్త్రుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియేగాక మహా తేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్సుడు. అతడు ప్రసిద్ధి కన్నవాడు. కాకుత్సుని కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి. అమరతుల్యుడు అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ
ఈ వంశంనకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి. వారందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలులు, పరమ ధార్మికులు. ఓ నరోత్తమ రామ, ఈ రాత్రిని ఇచ్చటనే సుఖముగా గడిపి రేపు ఉదయంలోనే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళుదుము. మిగుల పరాక్రమవంతుడును మహా యశస్వియు అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి ఆయనకు స్వాగత మర్యాదలు నెరవేర్పుకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురేగను. పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించను. పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనెను, ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో ఇచ్చేసితిరి. నేను ధన్యుడినైతిని, మీ దర్శన భాగ్యము కూడా కలిగెను. ఇక నా ఎంతటి ధన్యుడు ఎవడుండును అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 47వ సర్గము సమాప్తము. రామాయణ పారాయణ మధ్య రాఘవనామ స్మరణ. గోవింద గోవింద గోవింద. ఇక్కడ ఈ సర్గలో ఒక ప్రశ్న వేస్తానండి, మన ప్రేక్షకులు కానీ లేదా ప్యానెల్లో ఉన్న వాళ్ళు కానీ. ఇక్కడ మరుద్గణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము ఒక ఏమంటారు నిక్ నేమ్ లాగా ఒక సింపుల్ ఫామ్ లో పిలుస్తుంటాము. చాలా మంది పలుకుతూ ఉంటారు. అది ఎవరికైనా తెలుసా మీకు? ఏదండి? ఇప్పుడు 7 గణాలుగా మరుత్తులు ఏర్పడ్డారు కదండి. అవునండి, 7 గణాలు. ఆ గణానికి ఒక్కొక్క గణంలో 7 ఉంటారు. ఇంద్రుడు మొదట 7 భాగాలు చేశాడు. మరుత్తు మారుధ అంటే ఎడవద్దని 7 ముక్కలు చేశాడు. అయినా కూడా 7 ముక్కలు కూడా మళ్ళీ ఏడవటం వల్ల మళ్ళీ మారుధ అంటూ మళ్ళీ ఒక్కొక్క ముక్కని 7 భాగాలు చేశాడు. అలా మొత్తం 49 ముక్కలు అయ్యాయి. ఆ 49 ముక్కలు 7 భాగాలుగా చేశారు. 7 భాగాలుగా ఏర్పడ్డాయని తన తల్లి ఇచ్చిన వరం ప్రకారం ఒకళ్ళు వాయువుగాను, మరొకరు ఇంద్రలోకంలోను, అలా ముగ్గురు 3 దేవతాలోకాల్లోకి, మిగిలిన 4 దిక్కుల్లో మన అన్ని లోకాలను సంచారం చేస్తారు అని చెప్పబడింది. అంటే 7 గణాలు, ఒక గణంలో 7 చొప్పున ఉన్న వాళ్ళల్లో 3 దేవతాలోకాల్లోను, మిగిలిన 4 ఎక్కువ భాగం భూలోకంలోను ఊర్ధ్వలోకాల్లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు పాతాళ లోకానికి వెళ్ళరు, వీళ్ళు ఊర్ధ్వలోకాల్లోనే తిరుగుతుంటారు. వాళ్ళని మన వాళ్ళు చాలా సింపుల్ ఫార్మాట్ లో పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. ఏదన్నా చెప్పగానే మీరు ఈ మాట ఈ వేళలో పలకద్దు లేదా అశుభం పలకద్దు అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ 4 దిక్కుల్లో తిరిగే వాళ్ళనే తదాస్తు దేవతలు అంటారు. యాక్చువల్ గా వాళ్ళ అసలు పేరు మరుద్గణాలు అంటారు. ఆ మరుద్గణాలు 4 అయితే ఉన్నారో వాళ్ళే తదాస్తు దేవతలు అనమాట. వీళ్ళ పని ఏంటంటే సంచారం చేస్తూ ఉండి ఎక్కడైతే దేవతార్చన లేదా మంచి పనులు జరుగుతుంటాయో వాళ్ళని ప్రోత్సహించడము, ఎక్కడైతే ఆశీర్వదిస్తుంటారు అన్నమాట. వారికి అది మనం మంచి పలుకుతున్నామా చెడు పలుకుతున్నామా అనే సంబంధం లేకుండా ఆశీర్వదించడమే వారి ఫలితం. వారిని తదాస్తు దేవతలు అనేది మనం సాధారణంగా అందరం పిలుచుకునే పేరు. వారిని మరుద్గణాలు 4 గణాలు. ఓకే, అదేనండి. ఈ విషయం నాకు తెలియదండి, మీరు ఇప్పుడు చెప్పే తెలిసింది. అదే దేవతలని చాలా మందికి ఈ విషయం తెలియదు, అందుకే అందరికీ తెలుస్తుందని ఈ విషయం తెలియజేస్తున్నాను. అలాగే శ్రీరామ్, అలాగే చాలా మంచి మాట చెప్పారు. అలాగే 49 మందికి కూడా ఉన్నటువంటి పేర్లను కూడా మన వాళ్ళు ఎవరో షేర్ చేశారు. కుదిరితే గనక నేను మళ్ళీ వీడియోలో ఎప్పుడున్నా కూడా వాటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 49 మంది పేర్లు కూడా మనకి మన గ్రంథాల్లో ఉన్నాయి అంటారు. విల్ షేర్ దిస్. ధన్యవాదాలు. దొరుకుతాయండి మనకి పురాణాల్లో 49 మంది మరుత్తుల పేర్లు వస్తాయి. పురాణంలోను స్కంద పురాణంలో కూడా వస్తాయి వీళ్ళ టాపిక్స్ దొరుకుతాయి మనకి. ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు తర్వాత వీడియోలో మనం చూపిద్దాం. అవునండి, షేర్ చేశారు. అంతకు ముందు ఒకసారి టిఎస్ కుమార్ గారితో చర్చ జరిగింది కదా, 49 మంది 7 అని చెప్పి. అవును. సో దాంట్లో ఆ టైంలో షేర్ చేశారు మనతోటి. అక్కడ అతను మిస్సింగ్ పాయింట్ ఏంటంటే గణం మరుత్తు గణాలు అని చెప్తున్నారు. గణము అంటేనే ఒక మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్.
సమూహం, ఒక గుంపు అని కదా. మరి 7గురే ఉంటే కనుక అందరు కలిపేసి ఎందుకు చెప్తారు? 7 గణాలు అని ఎందుకు చెప్తారు? 7గురు అని చెప్పేవాళ్ళు కదా. అంత చిన్న లాజిక్ అతను మిస్ అవటం వల్ల పాపం 3 గంటలు ఏమో కష్టపడ్డారు ఆ రోజు. పర్లేదండి, మన వాళ్ళు కూడా చాలా తెలిసింది దానివల్ల. అయితే మనం పట్టించుకోంగా ఈ విషయాన్ని. అంతే కదా, ఏది వృధా పోదు. ఓవర్ టు యు అమృత్ సిద్ధి గారు. రేపు మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఒక రోజు మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అనుకున్న నోట్స్ అనేది అవ్వట్లేదు కాబట్టి, బట్ స్టిల్ రేపు మాత్రం ఇది కంప్లీట్ చేద్దామండి. దీని పేరు ఏంటంటే అహల్యాదేవి యొక్క వృత్తాంతం. దీని గురించి కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి జనాలు కొంతమంది ఉంటారు కాక, బట్ అక్కడ ఏముందో దాంట్లో ఉన్నది ఉన్నట్టుగానే మనం చదువుతూ నేర్చుకుంటూ నలుగురికి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. నలుగురికి చెప్పడం సంగతి తర్వాత అట్లీస్ట్ మనం అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు అహల్యాదేవి యొక్క శాప వృత్తాంతం, అలాగే అహల్యాదేవి యొక్క శాప విముక్తి. అదే రకంగా ఈ 2 అయిన తర్వాత కూడా మళ్ళా అహల్యాదేవి యొక్క ప్రస్తావన వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే అహల్యాదేవి యొక్క పుత్రుడు శతానందుడు అడుగుతూ ఉంటారు. 51వ సర్గలో మళ్ళా వస్తుంది ఆ విషయం కూడాను. రేపైతే 48, 49, 50, 51 ఇంతవరకు చదివేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఆ తర్వాత ఈ 52 లోపు ఈ ఒక్కరోజే మనకి చాలా చాలా కొత్త పేర్లు, నాకు అట్లీస్ట్ నాకు తెలియని పేర్లు అయితే చాలా వచ్చాయి. వాటిని ఒక వేలో ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రాబబ్లీ బాలకాండ్ అయ్యేసరికి డేటా కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు కిరణ్ గారు. అలాగే కొత్త వాళ్ళు కూడా మాట్లాడాలి, చదవాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఏం వెయిట్ చేయగలదు, చక్కగా వచ్చేసేయండి. ఏ రోజు కంటే ఆ రోజు మీరు ప్రిపేర్ అవుతారా, లేదంటే కనుక వేరే పుస్తకం తీసుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. వద్దనుకుంటే వచ్చేసేయండి, చదవండి, ఆటోమేటికల్లీ థింగ్స్ విల్ గో గుడ్ అంతే. మంజుల గారు, ఓం నమ శివాయ. చెప్పండి సార్, శివం గారు చెప్పినట్టున్నారు. ఏం లేదండి, ఎట్లాగ మనము ఏ సర్కలు మరుసటి రోజు చదవబోతున్నాం చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే కనుక ఒక సర్గని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ గబగబా చదవలేను అనుకుంటే కనుక, సో ప్రాక్టీస్ చేసి నేను ఈ సర్గ చదువుతాను అని మీరు చెప్తే కనుక మీరు ఆ సర్గ చదివే అవకాశం కలిగిస్తాము. అలా అవకాశం కలిగించడం ఉంది లేదు, మాతో పాటు మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. కాబట్టి అందరూ చదవాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. అవునండి, తప్పు చదివా ఏమేమి నష్టం లేదు, కుంపలేమంటూ పో, ముందు చదువుదాం అంతే. తర్వాత తప్పులు చదివి తర్వాత కరెక్ట్ చదవడం, తర్వాత అలవాటు చేసుకుందాం, నష్టం లేదు. అండ్ అరుణావి గారు, జై శ్రీరామ్. సతీష్ బాబు గారు, థ్యాంక్స్ అలాట్ అగైన్ ఫర్ యువర్ టైం. డైలీ మీకు చెప్పాల్సిందే, యూ సింప్లిఫైడ్ మై లైక్ వర్క్, చాలా సింప్లిఫై చేశారు. అండ్ అనకాపల్లి అబ్బాయి గారు, చాలా నమస్కారం అండి, జై శ్రీరామ్. శివహం గారు ఇక్కడే ఉన్నారు. శైలజారాణి గారు, జై శ్రీరామ్ అండి. రవి గారు, జై శ్రీరామ్. మిమ్మల్ని ఎవరో ఒక ప్రశ్న అడిగారు కిరణ్ గారు, మీ వాయిస్కి ఏమైందని చెప్పి. బానే ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఏం కాలేదండి, బానే ఉంది, చక్కగా ఉంది. కొంచెం అంటే రోజు హెడ్సెట్ తో వస్తాను, ఇవాళ ఫోన్ నుంచి బ్లూటూత్ తో వచ్చినట్టు, అందుకు తేడా వచ్చినట్టుంది. బానే ఉంది, బ్రహ్మాండంగా ఉన్నా. స్వామివారి బ్రహ్మాండంగా ఉంది. ఆరోజు గారు, జై శ్రీరామ్ అండి. తర్వాత కిరణాశ్రం గారు ఇక్కడే ఉన్నారు, చక్కగాను. నెక్స్ట్ వచ్చి మేఘనా శ్రావణి గారు, వాళ్ళు చదవలేదు ఆవిడ, మంచిది. ఇంకా కొత్త వాళ్ళు రావాలి. జనాలు ఎక్కువైతే కనుక మనం రోజుకు 4-5 సార్లు కూడా చదవచ్చు. రామాయణం పూర్తి చేయడం అనేది విషయం కాదండి. ఫస్ట్ ఈ రామాయణం ఎలాగా చదువుతాం, ఖచ్చితంగా చదువుతాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఈ వర్క్ ని సింప్లిఫై చేయాలి, మనం గుర్తుంచుకునేటువంటి పద్ధతిని కొంచెం తగ్గించాలి అనేది మాత్రమే ప్రస్తుతానికి మనం ఉన్న గోల్. మనం విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అందరికీ కూడా ధన్యవాదాలండి. జై శ్రీరామ్. రేపు మధ్యాహ్నం 2:30కి మళ్ళీ కలుద్దాం. అహల్యాదేవి యొక్క వృత్తాంతం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి.